ఇక నిన్నటి ఓరుగల్లు ఇవాళ 5 జిల్లాలుగా పాలన మొదలైంది. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జయశంకర్ భూపాలపల్లిని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, జనగామను మండలి చైర్మన్ స్వామిగౌడ్, మహబూబాబాద్ జిల్లాను మంత్రి చందులాల్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కువగా జిల్లాలుగా విభజన జరిగింది వరంగల్ జిల్లానే. చారిత్రక వరంగల్ జిల్లా 5 జిల్లాలుగా కొత్త రూపం సంతరించుకుంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లా అర్బన్ గ్రేటర్ వరంగల్ పరిధితో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. ఇక వరంగల్ రూరల్ జిల్లా 15 మండలాలున్నాయి. హన్మకొండలోని ఇరిగేషన్ ఆఫీసులో కొత్త కలెక్టరేట్, రెవెన్యూ ఆఫీసుల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11:13 ధనుర్లగ్నం ముహూర్తాన జిల్లా పాలనను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. అంతకుముందు కొత్త కలెక్టర్గా ప్రశాంత్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా అధికారిక వెబ్సైట్ ను కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా అవడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేశాం తప్ప మరొకటి కాదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకసారి ఇది పనిచేయడం ప్రారంభించిన తర్వాత, ఫలితాలు ప్రజలకు చేరువైన తర్వాత తప్పకుండా అందరూ ఏకగ్రీవంగా వీటిని ఆమోదిస్తారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. జనగామలోని మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కొత్త కలెక్టరేట్ తో పాటు జిల్లా శాఖల కార్యాలయాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. కొత్త కలెక్టర్ గా దేవసేన, డీసీపీగా వెంకన్న బాధ్యతలు చేపట్టారు. జిల్లా కోసం ఎలా పోరాటం చేసి సాధించుకున్నారో, అభివృద్ధి కోసం ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు దుర్గాష్టమి, సమస్యలని రాక్షసులను చంపడానికి నడుం బిగించినటువంటి రోజు కాబట్టి, పోరాడి తెచ్చుకున్న జనగామ జిల్లా కష్టపడి తెచ్చుకున్నారు కాబట్టి ఇష్టపడి బాగు చేసుకునేది కూడా మీరే అన్న విషయాన్ని ఇక్కడ మనం చేస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ గా ప్రతి మీనా, ఎస్పీగా మురళీధర్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను మంత్రి చందులాల్ ప్రారంభించారు. అంతకుముందు జిల్లా ఆవిర్భావం సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రితో పాటు ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డియా నాయక్, ఢిల్లీలో అధికార ప్రతినిధి రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పాలనను దగ్గర చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు మంత్రి చందులాల్. ముందుకు నడపాలి. మారుమూల గ్రామైనటువంటి, మారుమూల ప్రాంతమైనటువంటి మహబూబాబాద్ జిల్లాలో చిన్న జిల్లాలు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజా ప్రభుత్వం పోరాటంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ముందుకు ఉండాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లా జయశంకర్ భూపాలపల్లిలో పాలన మొదలైంది. జిల్లా కలెక్టర్ మురళి, ఎస్పీగా భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ ను సింగరేణి గెస్ట్ హౌస్ లో, ఎస్పీ ఆఫీస్ ను ఐటీఐ కార్యాలయంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. కలెక్టరేట్ ముందు జాతీయ జెండాను స్పీకర్ ఆవిష్కరించారు. అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు పాలన మరింత దగ్గరయ్యేందుకు చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు స్పీకర్ మధుసూదనాచారి. 1 అన్ని ప్రాంతాల అభివృద్ధి, 2 అన్ని వర్గాల అభివృద్ధి, తెలంగాణ సత్వర సమగ్రాభివృద్ధి, తద్వారా బంగారు తెలంగాణ లక్ష్య సిద్ధి. ఈ రోజు ఏర్పడుతున్నటువంటి ఏ జిల్లాకు కూడా తీసిపోని అద్భుతమైనటువంటి వనరులున్న జిల్లా భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు సందర్భంగా కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ విగ్రహాన్ని స్పీకర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు.